హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే తమ్నైల్లో చూశారు కదండి, బీన్స్తో పులావ్ తయారు చేశాను. బీన్స్తో పులావ్ ఏంట్రా బాబు అనుకోకండి, చాలా బాగుంటుందండి. అయితే మన చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలు కర్రీ చేసినా ఎలాగైనా ఏదైనా రకాలు చేసినా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టపడదండి. అందుకని నేను ఇలాగ పులావ్ తయారు చేయడం అలవాటు చేశాను వాళ్ళకి. అప్పటి నుంచి ఇలా పులావ్లో తయారు చేస్తే మాట్లాడకుండా ఇంకా తినేస్తారు. సో ఈరోజైతే లంచ్లోకి వేడివేడిగా ఇలా పులావ్ తయారు చేశాను బీన్స్ తోటి. అదే మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. దీనికోసం ఇవి ఉంటాయి కదండి బీన్స్, చక్కగా ఇలాగా కట్ చేసుకొని పీస్ తీసేసి ఒక పావు కేజీ ఉంటాయండి. అలాగే ఒక పొటాటో, ఒక పెద్ద ఉల్లిపాయ నిలువుగా చీలికలు చేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, అల్లం 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్గా దంచుకొని ఉంచుకోవాలి. బాగా పండినవి 2 టమాటాలు కట్ చేసి మిక్సీలో వేసుకోవాలండి, ప్యూరీ చేసుకోవడానికి. అయితే నేను ఇది కుక్కర్లో తయారు చేశాను. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక్కసారి వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. నిలువుగా చీలికలా చేసుకోవాలి. చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం సాఫ్ట్ అయిన దాకా, అంటే 1 or 2 మినిట్స్ వేగితే సరిపోద్దండి. అవి కూడా వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. అంగుళం సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయండి. అవి పులావ్లో కలిసిపోయి ఇంకా పిల్లలు కానీ ఎవరు గుర్తించలేరు. అక్కడక్కడ మధ్యలో బంగాళదుంప ముక్కలు మాత్రమే కనిపిస్తాయి. అవన్నీ వేగుతూ ఉంటాయండి. మంటను మీడియంలో పెట్టి వేయించుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడే మనం టమాటాలు, బాగా పండిన 2 టమాటాలు ప్యూరీ చేసుకుందాం. ప్యూరీ చేసి పక్కన పెట్టుకొని కొంచెం ఒక పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా పావు స్పూన్ వేసుకోవాలండి. అలాగే కారం కూడా కొంచెం తక్కువే పడుతుందండి, పావు స్పూన్ వేసుకోండి. లేదా ఇంకా కొంచెం తగ్గించుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి చిక్కుడుకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి. ఎక్కువ కారం ఉన్నా మనకి ఘాటు ఎక్కువ వచ్చేస్తాయి. సో తక్కువే పడతాయి మసాలాలు, కారాలు. అలాగే ఇవి సోనా మసూరి రైస్ అండి, కడిగి నీరు వాడదేవేసి ఆరబెట్టేసుకున్న బియ్యం అండి. అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికంటే మనం పొడిగుడ్డతో తుడుచుకోవచ్చు కానీ, తడిగుడ్డతో తుడుచుకోవచ్చు కానీ, నేను ముందుగానే అనుకున్నాను కనుక బియ్యాన్ని కడిగేసి ఇలాగ నీరు అంతా తీసి ఆరబెట్టుకున్నాను. అంటే ఎవరో చెప్పారు, బియ్యం నేను ఎప్పుడు పొడి బియ్యం వాడేదాన్ని, కానీ తను చెప్పారు బియ్యాన్ని కడగండి అక్క, ఎక్కువ ఇప్పుడు అన్నీ నిల్వ ఉండడానికి రకరకాల మందులు కలుపుతున్నారు కదా అన్నారు. అప్పటి నుంచి బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని చేస్తున్నానండి. అలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక 8 నిమిషాల పాటు మంటని మీడియంలో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి పచ్చివాసన పోయిందాకా ఒక 10 నిమిషాలు వేయించుకొని, 1 గ్లాసు బియ్యం తీసుకున్నానండి, దానికి 2 గ్లాసులు హాట్ వాటర్ పోసుకొని కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర వేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని మీడియంలో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయే ఈ బీన్స్ పులావ్ రెడీ అయిపోద్దండి. చూసారు కదండి మెతికి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మరి ఈ వేడిగా ఉన్నప్పుడు కలిపితే ముద్దగా అయిపోకుండా ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత మనం అంత చక్కగా కలుపుకొని వేడివేడిగా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనికి పక్కన ఇంకేమీ ఎటువంటి జ్యూస్ అవసరం లేదు. ఇలా తినే ముందు ఒక స్పూన్ నెయ్యి, మరి కొంచెం కొత్తిమీర చల్లుకొని చక్కగా మనం వడ్డించుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుందండి బీన్స్ పులావు. మన శరీరానికి కూడా చాలా పీచు పదార్థం అవసరం కదా. అలా ఎక్కువగా ఫైబర్ అధికంగా ఉండే ఈ పులావ్ని ఈ సీజన్లో తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చిక్కుడుకాయలు అంటే చాలామందికి ఇష్టపడదు. అలాగటప్పుడు చెప్పకుండా ఇలా పులావ్ తయారు చేసి పెట్టండి, ఖచ్చితంగా తినేస్తారు. అంతేనండి. ఈ కార్తీక మాసం వెళ్ళిపోయిన దాకా ఈ కాయగూరల పులావులే మనకి. కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాన్ వెజ్ పులావులతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి. ఎలా అనిపిస్తుంది చూసారా? ఇంకా పెరుగు చట్నీతో కానీ, నిమ్మకాయ సర్వ్ చేసుకుని కానీ తినొచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.